మిరాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది హీరోలుగా పరిచయం అవుతూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రమే దాన్ని నిలదొక్కుకోగలుగుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలైతే సరికొత్త కథతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి హిట్స్ కొడుతున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు హీరో తేజ సజ్జా. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జా ఇప్పుడు సూపర్ హీరో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ము రేపుతున్నాడు. చివరిగా తేజ సజ్జా పాన్ ఇండియా ఫిలిం హనుమాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరించాడు. హనుమాన్ చిత్రంతో తేజ సజ్జా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో తేజ సజ్జా రేంజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. దీంతో తేజ సజ్జా రెమ్యునరేషన్ ఎంత ఉంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. హనుమాన్ చిత్రానికి తేజ సజ్జా 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీరాయి చిత్రం కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. అయితే హనుమాన్ చిత్రం నుంచి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో తేజ సజ్జా రేంజ్ అమాంతం పెరిగిందని, దాంతో పారితోషికం కూడా భారీగా పెంచేశారని ప్రచారం జరిగింది. అయితే మీరాయి ప్రమోషన్స్ లో మాత్రం తేజ సజ్జా తన రెమ్యునరేషన్ పై ఆసక్తికరంగా స్పందించారు. తన ప్రమోషన్స్ లో ఎలాంటి మార్పులు లేవని, తనకు మంచి సినిమాలు అందించడం ముఖ్యమని, అందుకే తనకు రెమ్యునరేషన్ పై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు. హనుమాన్ చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకున్నానో అంతే మీరాయి చిత్రానికి కూడా తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కాగా మీరాయి చిత్రంతో తేజ సజ్జా తన పారితోషికాన్ని పెంచేశారని ప్రచారం జరిగింది. ఏకంగా సినిమాకు 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారని టాక్ వినిపించింది. పాన్ ఇండియా హీరోగా తేజ సజ్జా గుర్తింపు పొందడంతో ఇలా పారితోషికాన్ని భారీగా పెంచేశారని అంటున్నారు. తేజ సజ్జా మాత్రం 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనిపై మున్ముందు మరింత స్పష్టత రానుంది. ఇక మీరాయి చిత్రంలో హీరోయిన్ రితికా నాయక్ నటించింది. శ్రియా, జగపతి బాబు, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక మీరాయి చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తేజ సజ్జా మీరాయి చిత్రం ఓటీటీ రైట్స్ ని జియో హాట్ స్టార్ సంస్థ 40 కోట్ల రూపాయలకు దక్కించుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మీరాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది హీరోలుగా పరిచయం అవుతూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రమే దాన్ని నిలదొక్కుకోగలుగుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలైతే సరికొత్త కథతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి హిట్స్ కొడుతున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు హీరో తేజ సజ్జా. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జా ఇప్పుడు సూపర్ హీరో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ము రేపుతున్నాడు. చివరిగా తేజ సజ్జా పాన్ ఇండియా ఫిలిం హనుమాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరించాడు. హనుమాన్ చిత్రంతో తేజ సజ్జా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో తేజ సజ్జా రేంజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. దీంతో తేజ సజ్జా రెమ్యునరేషన్ ఎంత ఉంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. హనుమాన్ చిత్రానికి తేజ సజ్జా 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీరాయి చిత్రం కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. అయితే హనుమాన్ చిత్రం నుంచి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో తేజ సజ్జా రేంజ్ అమాంతం పెరిగిందని, దాంతో పారితోషికం కూడా భారీగా పెంచేశారని ప్రచారం జరిగింది. అయితే మీరాయి ప్రమోషన్స్ లో మాత్రం తేజ సజ్జా తన రెమ్యునరేషన్ పై ఆసక్తికరంగా స్పందించారు. తన ప్రమోషన్స్ లో ఎలాంటి మార్పులు లేవని, తనకు మంచి సినిమాలు అందించడం ముఖ్యమని, అందుకే తనకు రెమ్యునరేషన్ పై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు. హనుమాన్ చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకున్నానో అంతే మీరాయి చిత్రానికి కూడా తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కాగా మీరాయి చిత్రంతో తేజ సజ్జా తన పారితోషికాన్ని పెంచేశారని ప్రచారం జరిగింది. ఏకంగా సినిమాకు 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారని టాక్ వినిపించింది. పాన్ ఇండియా హీరోగా తేజ సజ్జా గుర్తింపు పొందడంతో ఇలా పారితోషికాన్ని భారీగా పెంచేశారని అంటున్నారు. తేజ సజ్జా మాత్రం 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనిపై మున్ముందు మరింత స్పష్టత రానుంది. ఇక మీరాయి చిత్రంలో హీరోయిన్ రితికా నాయక్ నటించింది. శ్రియా, జగపతి బాబు, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించారు.
నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక మీరాయి చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తేజ సజ్జా మీరాయి చిత్రం ఓటీటీ రైట్స్ ని జియో హాట్‌స్టార్ సంస్థ 40 కోట్ల రూపాయలకు దక్కించుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మీరాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది హీరోలుగా పరిచయం అవుతూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రమే దాన్ని నిలదొక్కుకోగలుగుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలైతే సరికొత్త కథతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి హిట్స్ కొడుతున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు హీరో తేజ సజ్జా. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జా ఇప్పుడు సూపర్ హీరో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ము రేపుతున్నాడు. చివరిగా తేజ సజ్జా పాన్ ఇండియా ఫిలిం హనుమాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరించాడు. హనుమాన్ చిత్రంతో తేజ సజ్జా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో తేజ సజ్జా రేంజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. దీంతో తేజ సజ్జా రెమ్యునరేషన్ ఎంత ఉంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. హనుమాన్ చిత్రానికి తేజ సజ్జా 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీరాయి చిత్రం కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. అయితే హనుమాన్ చిత్రం నుంచి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో తేజ సజ్జా రేంజ్ అమాంతం పెరిగిందని, దాంతో పారితోషికం కూడా భారీగా పెంచేశారని ప్రచారం జరిగింది. అయితే మీరాయి ప్రమోషన్స్ లో మాత్రం తేజ సజ్జా తన రెమ్యునరేషన్ పై ఆసక్తికరంగా స్పందించారు. తన ప్రమోషన్స్ లో ఎలాంటి మార్పులు లేవని, తనకు మంచి సినిమాలు అందించడం ముఖ్యమని, అందుకే తనకు రెమ్యునరేషన్ పై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు. హనుమాన్ చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకున్నానో అంతే మీరాయి చిత్రానికి కూడా తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కాగా మీరాయి చిత్రంతో తేజ సజ్జా తన పారితోషికాన్ని పెంచేశారని ప్రచారం జరిగింది. ఏకంగా సినిమాకు 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారని టాక్ వినిపించింది. పాన్ ఇండియా హీరోగా తేజ సజ్జా గుర్తింపు పొందడంతో ఇలా పారితోషికాన్ని భారీగా పెంచేశారని అంటున్నారు. తేజ సజ్జా మాత్రం 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనిపై మున్ముందు మరింత స్పష్టత రానుంది. ఇక మీరాయి చిత్రంలో హీరోయిన్ రితికా నాయక్ నటించింది. శ్రియా, జగపతి బాబు, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక మీరాయి చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తేజ సజ్జా మీరాయి చిత్రం ఓటీటీ రైట్స్ ని జియో హాట్‌స్టార్ సంస్థ 40 కోట్ల రూపాయలకు దక్కించుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మీరాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది హీరోలుగా పరిచయం అవుతూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రమే దాన్ని నిలదొక్కుకోగలుగుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలైతే సరికొత్త కథతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి హిట్స్ కొడుతున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు హీరో తేజ సజ్జా. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జా ఇప్పుడు సూపర్ హీరో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ము రేపుతున్నాడు. చివరిగా తేజ సజ్జా పాన్ ఇండియా ఫిలిం హనుమాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను అలరించాడు. హనుమాన్ చిత్రంతో తేజ సజ్జా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో తేజ సజ్జా రేంజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. దీంతో తేజ సజ్జా రెమ్యునరేషన్ ఎంత ఉంటుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. హనుమాన్ చిత్రానికి తేజ సజ్జా 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీరాయి చిత్రం కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. అయితే హనుమాన్ చిత్రం నుంచి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో తేజ సజ్జా రేంజ్ అమాంతం పెరిగిందని, దాంతో పారితోషికం కూడా భారీగా పెంచేశారని ప్రచారం జరిగింది. అయితే మీరాయి ప్రమోషన్స్ లో మాత్రం తేజ సజ్జా తన రెమ్యునరేషన్ పై ఆసక్తికరంగా స్పందించారు. తన ప్రమోషన్స్ లో ఎలాంటి మార్పులు లేవని, తనకు మంచి సినిమాలు అందించడం ముఖ్యమని, అందుకే తనకు రెమ్యునరేషన్ పై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు. హనుమాన్ చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకున్నారు
తీసుకున్నానో అంతే మీరాయి చిత్రానికి కూడా తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కాగా మీరాయి చిత్రంతో తేజ సజ్జా తన పారితోషికాన్ని పెంచేశారని ప్రచారం జరిగింది. ఏకంగా సినిమాకు 10 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నారని టాక్ వినిపించింది. పాన్ ఇండియా హీరోగా తేజ సజ్జా గుర్తింపు పొందడంతో ఇలా పారితోషికాన్ని భారీగా పెంచేశారని అంటున్నారు. తేజ సజ్జా మాత్రం 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. దీనిపై మున్ముందు మరింత స్పష్టత రానుంది. ఇక మీరాయి చిత్రంలో హీరోయిన్ రితికా నాయక్ నటించింది. శ్రియా, జగపతి బాబు, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక మీరాయి చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తేజ సజ్జా మీరాయి చిత్రం ఓటీటీ రైట్స్ ని జియో హాట్స్టార్ సంస్థ 40 కోట్ల రూపాయలకు దక్కించుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.